హాయ్ అండి. వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. ఈ వీడియో ఫుల్ చూసి ఎవరు వాయిస్ ఇచ్చారు ఏంటి అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాయిస్ హాయ్ అండి. వీడియో ఎలా పంపించిన ఉన్నారు వాళ్ళకి. అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవాళ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. నేనైతే స్టవ్ వెలిగించాను, బాండి పెట్టాను. దీంట్లో ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు అండి ఒక అర కేజీ వేసి నేను ఆ వాటర్లో అయితే కుక్ చేసుకుంటున్నానండి. ఇలా దేనికి కుక్ చేస్తున్నాను అంటే ఇవాళ మన కర్రీ ఏంటంటే పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అండి. మనం పులుసుల్లోకి కానీ ఇగురులోకి కానీ ఫ్రైలోకి కానీ ఎప్పుడైనా రొయ్యల్ని ఇట్లా కుక్ చేసుకొని పెట్టుకుంటే అండి మనకి ఉప్పు కారం అనేది ఆ రొయ్యకి పట్టి చక్కగా తింటూ ఉంటే మంచి టేస్ట్ ఉంటుందండి. రొయ్య అయితేను చిన్ని చిన్ని రొయ్యలు అయితే మనం డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవచ్చు, కానీ ఇలా పెద్ద పెద్ద రొయ్యల్ని మాత్రం ఈ టైప్లో కుక్ చేసుకొని మనం పెట్టుకుంటే అండి దానికి తోడు ఎక్కువ రొయ్యలు తెచ్చుకున్నప్పుడు కూడా మనం ఇలా కుక్ చేసుకొని పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో ఇంచుమించు ఒక 3 వీక్స్ వరకు మనకి అవి నిల్వ ఆగుతాయండి. చూపిస్తున్న విధంగా మీరు చక్కగా కుక్ చేసుకోండి, మీకు రొయ్యలు అనేవి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే ఒక టిప్లా కూడా మీరు తీసుకోవచ్చు. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది, మనకి రొయ్యలు అయితే ఉడికిపోయినాయి అనమాట. ఇలా ఉడికిపెట్టేసుకున్న రొయ్యలన్నీ నేను పక్కకు పెట్టేసుకొని ఈ రొయ్యలతో నేనైతే బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు అయితే మీకు ఇవాళ చూపిస్తున్నానండి. ఇలా ఎంతమంది చేస్తారండి ఇలా కుక్ చేసేసుకొని పచ్చి రొయ్యల్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకైతే కామెంట్ అయితే చేయండి. సో మనకైతే రొయ్యలు అయితే కుక్ అయిపోయి పక్కకు పెట్టేసి ఇంకొక బాండీ తీసుకున్నాను నేను. దీంట్లో ఒక 4 స్పూన్లు అంటే మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత నేను ఒక 2 ఆనియన్స్ అలాగే 4 చిల్లీస్ కట్ చేసి పెట్టుకొని నేను ఆయిల్లో వేసి మగ్గిస్తున్నానండి. ఉప్పు అనేది ఇక్కడ ఒక విషయం అనమాట. ఆల్రెడీ మనం పచ్చి రొయ్యల్లో ఉప్పు అనేది వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది మనం చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఇంకా మనకి ఆనియన్స్ ఉడికేటప్పుడు ఒకసారి, పులుసు మరుగుతున్నప్పుడు ఒకసారి అట్లా వేసుకున్నామంటే మళ్ళీ మనకు ఉప్పు అనేది ఎక్కువైపోతుంది. దాన్ని బట్టి చూసుకొని మనం వేసుకోవాలి. ఒక్కసారి లిడ్ పెట్టి నేను మళ్ళీ వేస్తున్నాను. సో ఈ మాత్రం వేగిన తర్వాత ఒక స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. బాగా ఎర్రగా వేయించుకున్నాను నేను ఆనియన్స్ అయితేను. ఆనియన్ వేగిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో ఉన్న రాక్ స్మెల్ అంతా కూడా పోయేలాగా కుక్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోస్ అయితే నేను అందులో వేసానండి. ఇవి కాస్త మగ్గాలి. ఇవి మగ్గిన తర్వాత మనము రొయ్యలు అనేవి యాడ్ చేసుకుందాము. ఇవి మగ్గడం కోసం మనం ఒకసారి మూత పెట్టేసుకుందాము. సో లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్లో మనకి ఈ టమాటాలు మగ్గిపోయినాయి కదా, అలాగే కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే యాడ్ చేసేసుకుందామండి. బెండకాయలు అనేవి ఏంటంటే మనం తిప్పుతూ ఉంటే విడిపోతాయి కాబట్టి లాస్ట్ని వేసుకోవాలి. సో అవి కూడా కాస్త వేగిన తర్వాత నేను ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి తిప్పేసి మనం ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసి స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చక్కగా మనకి బెండకాయ ముక్కలు అయితే మగ్గినాయి. దీనిలో మనమైతే ఇక కారం ఒకటి వేయలేదు కదా, ఈ కారం కూడా యాడ్ చేసేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్స్ అంటే కొంచెం పెద్ద స్పూన్ అనమాట. ఈ 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ మనం రొయ్యల్లో పసుపు వేసాం కదా, అర టీ స్పూన్ పసుపు అయితే మనకు సరిపోతుంది అనమాట. ఇదంతా ముక్కలు పట్టేలా బాగా గరిటె పెట్టి తిప్పి ఒక కప్పున్నర వాటర్ అయితే వేస్తాను. ఎందుకంటే మనకి బెండకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి ఆ కప్పున్నర వాటర్ అయితే సరిపోతుందండి. ఇది మా గోదావరి స్టైలు పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు అనమాట. చాలా ఇష్టంగా తింటారండి మా సైడ్. ఈ పులుసు అయితే మాత్రం ప్రతి ఇంట్లోనూ వండుతారనమాట. తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో ఒకసారి నేను వాటర్ వేసిన తర్వాత అదంతా కూడా సర్ది పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. అలాగే మనకి చింతపండు కూడా కావాల్సినంది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను కడిగి పక్కన పెట్టేసి నానబెట్టుకున్నాను అనమాట. సో మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదండి. ఇంకొంచెం మనకి బెండకాయ ముక్కలు అయితే ఉడకాలి. 50% అయితే ఉడికిపోయినాయి. ఇందులో ఒక మసాలా కూడా రెడీ చేసుకుంటాను నేను. ఒక స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ, ఇవి మొత్తం నేను కలిపి కుమ్మి పెట్టుకున్న మసాలా అండి. ఇదైతే మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి పక్కన పెట్టేశాను. సో మనకి బెండకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి అండి. ఇందులో మనం చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకుందాము. పులుసుకు సరిపడా చింతపండు రసం అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి పులుసుకి ఉప్పుకి కూడా చాలా బాగుంటుంది. చప్పటి వాసన వస్తుంది అనమాట. ఆ సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి పులుసుల్లో అనేటప్పటికి. ఇలా నీసు కూరలు వండేసరికి మనకి ఉప్పు కారాలు అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట.
సో నేనైతే ఇంకా కొంచెం మరిగిన తర్వాత ఆ పులుసు అనేది నేను ఆ రుబ్బి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసేసాను. సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. నేను మీకు చెప్పాను కదండి, సాల్ట్ చెక్ చేసుకొని నేను సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇంకా అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిందంటే మనం కర్రీ దింపేయచ్చు. ఒక్కసారి లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి లిడ్ ఓపెన్ చేసేసరికి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. సో మీ ఇంట్లో కూడా రెడీ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఇంకొక మంచి రెసిపీతో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.